హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను తెలంగాణ స్టైల్ పప్పుచారు చేసి చూపిస్తానండి. చాలా రుచిగా ఉంటుంది. దానికి 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. 2 లేదా 3 సార్లు కడిగి తగినన్ని నీళ్లు పోసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలానే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసుకొని 2 లేదా 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. ఇలా పప్పుని ఉడికించేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి. దానికి 2 మునక్కాడలు తీసుకున్నాను, 1 టమాటో పీసెస్, అలానే 1 మీడియం సైజు ఉల్లిగడ్డ ముక్కలు, 5 లేక 6 పచ్చిమిర్చి, అలానే సగం దోసకాయ ముక్కలు కూడా తీసుకున్నాను. ఈ దోసకాయ ముక్కలతోటే పప్పుచారు టేస్ట్ చాలా బాగుంటుందండి. అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటికీ సరిపడని వాటర్ పోసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టి మరగనివ్వాలి. మరిగించుకున్న టైంలోనే ఇప్పుడు కాస్త రుచికి సరిపడే ఉప్పు కూడా వేసుకోవాలి. అలానే ముందుగానే నానబెట్టి పెట్టుకున్న నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకొని బాగా మరగనివ్వాలండి. చూసారు కదా, మునక్కాడలు, దోసకాయ ముక్కలు బాగా ఉడికినవి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందామండి. ఇంకో స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయిన తర్వాత పోపు గింజలు, 5-6 వెల్లిపాయలు, అలానే ఎండుమిర్చి, ఇంగువ వేసుకొని అన్నీ అందులో వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పప్పుచారు చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడు కానీ పప్పుచారుని పల్చగా చేసుకోవద్దండి, కాస్త చిక్కగానే చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ సాంబార్ పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా ఇప్పుడు మరిగించాల్సిన అవసరం లేదండి. ఇలా మరుగుతున్న టైంలో ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే పప్పుచారు రెడీ అయినట్టే అండి. ఇలా వేడి వేడి పప్పుచారుని అన్నంలో పోసుకొని తింటూ ఉంటే ఆ రుచే వేరుంటుంది. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.